హాయ్ దేర్ రిజ్వాన్ హియర్ వెల్కమ్ బ్యాక్. నేను ఈ మాడ్యూల్లో మీకు ఇప్పుడే వెబ్సైట్ తయారు చేసినారు, మీరు కొత్త వెబ్సైట్ ఉంది, మరి దానిలో ఎక్కువ ట్రాఫిక్ ఎలా తీసుకురావాలి, ఎస్ఈఓ ఎలా చేయాలి, దాని గురించి స్మాల్ బిజినెస్ ఓనర్స్ ఉంటారు, చిన్న చిన్న వెబ్సైట్స్ ఉంటాయి, అందులో కూడా మంచి ట్రాఫిక్ రావాలంటే ఏం చేయాలి, దాని గురించి ఈ మాడ్యూల్లో చెప్పబోతున్నాను. అయితే మనకి తెలుసుకోవాల్సింది ఏంటంటే మనకి డిఫరెంట్ సోర్సెస్ నుంచి మన ట్రాఫిక్ ని తీసుకురావాలి. ఎస్ఈఓ చేసినా గానీ వేరే సోర్సెస్ నుంచి కూడా మనం ట్రాఫిక్ తీసుకురావాలి. అయితే ఏం చేయాలి, ఒక్కటే దాంతో మనం ట్రై చేసినట్టయితే ఏం జరుగుతుందంటే అప్పుడప్పుడు అక్కడి నుంచి మనకి రిజల్ట్ రాలేదనుకోండి, అయితే మొత్తం వెబ్సైట్ ట్రాఫిక్ అనేది స్ట్రక్ అయిపోతుంది, ఇంకా మన వెబ్సైట్ గ్రోత్ అనేది తక్కువ ఉంటుంది. అయితే వెబ్సైట్ కి ట్రాఫిక్ ఇంక్రీజ్ చేయాలంటే కరెక్ట్ గా ఆప్టిమైజ్ చేయాలి. ఆ వెబ్సైట్ ని సెర్చ్ ఇంజన్స్ కి తగ్గినట్టుగా మిగతా సోర్సెస్ నుంచి కూడా వెబ్సైట్ కి ట్రాఫిక్ వచ్చేటట్టు అక్కడ కనబడాలి. అయితే అందులో ముఖ్యమైనదంటే అన్ని మనం ఒకటే సోర్స్ నుంచి యూజ్ చేయడం కంటే మిగతా సోర్సెస్ ఏమేమి ఉన్నాయి దాంతో కూడా మనము ట్రాఫిక్ ని ఆ ఎస్ఈఓని బిల్డప్ చేస్తే వెబ్సైట్ కి చాలా బాగుంటుంది. ఇంకో బెనిఫిట్ ఏముంటుందంటే ఇక్కడ మీరు గనక వేరే వేరే సోర్సెస్ నుంచి ఎస్ఈఓ బిల్డప్ చేసినట్టయితే ఇందులో మీకు ఎస్ఈఓ కావచ్చు, బ్యానర్ యాడ్స్ కావచ్చు, ఫ్రీ యాడ్స్ కావచ్చు, పేడ్ యాడ్స్ కావచ్చు, లేకుంటే యూట్యూబ్ మార్కెటింగ్ కావచ్చు, వీడియో మార్కెటింగ్ కావచ్చు, ఈ అన్ని సోర్సెస్ నుంచి చేస్తే ఏం జరుగుతుందంటే మీ నాలెడ్జ్ కి తగ్గట్టుగా ఏది వర్కౌట్ అవుతుందో మీకు తెలిసిపోతుంది. మరి స్టాటిస్టిక్స్ చూసినప్పుడు మీకు అర్థమవుతుంది ఎక్కడి నుంచి ఎక్కువ ట్రాఫిక్ వస్తుంది, ఎక్కడి నుంచి తక్కువ ట్రాఫిక్ వస్తుంది. తక్కువ ట్రాఫిక్ వచ్చే సైడ్ మీరు కాన్సన్ట్రేషన్ కొద్దిగా తగ్గించి ఎక్కువ సైడ్ ట్రాఫిక్ వచ్చేది అక్కడి నుంచి చూడడంతో మీకు అక్కడ కొద్దిగా కాన్సన్ట్రేట్ చేయడంతో మీకు ఇంకా ట్రాఫిక్ పెరిగే అవకాశాలు ఉంటాయి. అందులో ఒక భాగంగా ఏంటంటే వీడియో మార్కెటింగ్ అనేది చాలా ఎసెన్షియల్ పార్ట్. ఎస్ఈఓలో వీడియో మార్కెటింగ్ చేయాలి. అకార్డింగ్ టు న్యూయార్క్ టైమ్స్ లో ఒక సర్వే జరిగింది. దాని ప్రకారం చూసినట్టయితే 75% ఆన్లైన్ యూజర్స్ వీడియోస్ వాచ్ చేస్తారు. ఎక్కడైనా మనకి ఏదైనా కావాలనుకుంటే మనం కూడా యూట్యూబ్ లో వీడియోస్ వాచ్ చేస్తాం కాబట్టి, అలాగే మిగతా వాళ్ళు కూడా యూట్యూబ్ లో వీడియోస్ వాచ్ చేస్తుంటారు. అయితే ఇందులో మార్కెటింగ్ కి మనకి ఎక్కువ స్కోప్ ఉంది కాబట్టి వీడియో మార్కెటింగ్ చేసినట్టయితే మీకు ఎస్ఈఓ అనేది ఎక్కువ జనరేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అయితే 50% ఆన్లైన్ ట్రాఫిక్ అనేది రిలేటెడ్ టు వీడియోసే ఉంటుంది. ఈ సర్వే ప్రకారం చూసినట్టయితే 75% మంది వీడియోస్ చూస్తారు, 50% ట్రాఫిక్ వచ్చేది మనకి వీడియోస్ తోనే వస్తుంది. అయితే మీకు బ్యాక్లింక్స్ కావాలి, క్వాలిటీ బ్యాక్లింక్స్ కావాలి. అయితే ఇప్పుడు చూడండి, ఏదైనా వస్తువు కొనాలన్నా మనము ఆన్లైన్ లో దాని గురించి సర్వే చూస్తాము. సర్వే చూసిన తర్వాత వీడియోస్ చూస్తాము. వీడియో చూసిందంటే అక్కడ స్కోప్ అనేది బయింగ్ ఎక్కువ స్కోప్ ఉంటుంది. అంటే వీడియో చూసిన తర్వాత కొద్దిగా మనకి ఒక సంతృప్తి అనేది ఉంటుంది. అయితే ఆ సంతృప్తితోని మనము ఒక బయింగ్ ఉద్దేశం మనకు ఉంటుంది. అలాగే మందికి కూడా, జనాలకు కూడా అలా ఉద్దేశం ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా బయింగ్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి మీరేం చేయాలంటే చిన్న చిన్న వీడియోస్ అది తయారు చేస్తే చాలా బాగుంటుంది. దాంతో మీకు ఫ్రీ విజిటర్స్ వస్తారు. దాని మీద కొద్దిగా కాన్సన్ట్రేట్ పెట్టి కొద్దిగా ఎఫర్ట్స్ పెడితే అక్కడ మీకు ఎక్కువ ట్రాఫిక్ వచ్చే ఆస్కారాలు ఉంటాయి. అయితే ఈ సబ్మిషన్ చేయాలి, వీడియో మార్కెటింగ్ వీడియోస్ తయారు చేసి దీన్ని సబ్మిట్ చేయాలి. అయితే నేను ఇక్కడ టిప్స్ ఇస్తున్నాను, సింప్లిఫైడ్ టిప్స్ ఎలా చేయాలి. మేక్ షార్ట్ క్వాలిటీ వీడియో అబౌట్ యువర్ ప్రోడక్ట్. అంటే ఏదో పెద్ద డిస్క్రిప్షన్ లేకుంటే లాంగ్ వీడియో తయారు చేసే అవసరం లేదు. చిన్న వీడియోస్ తయారు చేయండి మీ ప్రోడక్ట్ గురించి. మరి టాపిక్ కి రిలేటెడ్ చేయండి. అంటే బ్రాడ్ సర్చ్ లాగా కాదు, టాపిక్ కి రిలేటెడ్ గా మీ జనాలకు ఏం కావాలి, మీ పబ్లిక్ కి ఏం కావాలి, అటువంటిది చిన్న వీడియోస్, కరెక్ట్ టార్గెట్ వీడియోస్ తయారు చేయండి. ఆ వీడియోస్ మరి పర్ఫెక్ట్ ఉండే అవసరం లేదు. ఏదో మీరు ప్రొఫెషనల్ ఉండాలి దాని తర్వాత చేయాలి అవసరం లేదు. అందరికీ ఒక మాట్లాడే అలవాటు అయితే ఉంటుంది. అందరు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మాట్లాడుతూనే ఉంటాము. అవే సేమ్ మాటలు ఏదో ఫ్రెండ్ తో మాట్లాడినట్టు మనం జనరల్ గా మనము కెమెరాలో మాట్లాడితే ఓకే అయిపోతుంది. ఇంకొక భావన ఏముంటుందంటే నా ఫేస్ మంచిగా లేదు, నాది వాయిస్ మంచిగా లేదు, నాది ఇది మంచిగా లేదు, అది నెగిటివ్ ఫీలింగ్స్ లో చాలా మంది వెళ్తుంటారు. అవసరం లేదు. ఎందుకంటే మిమ్మల్ని లైక్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు.
మిమ్మల్ని కూడా లైక్ చేస్తారు. ప్రపంచంలో చాలా మంది మీకు లైక్ చేస్తారు. మీలో కూడా పొటెన్షియల్ ఉంది, మీలో కూడా పవర్ ఉంది. ఆ పవర్ ని చూడాలని చాలా మంది చూస్తున్నారు. అయితే మీరు కూడా చిన్న చిన్న వీడియోస్ తయారు చేయండి. భయపడే అవసరం లేదు. డేరింగ్ గా మీరు వర్క్ చేయొచ్చు. ఫస్ట్ 2-3 వీడియోస్ మంచిగా రాకున్నా గానీ పర్వాలేదు, బిల్డింగ్ చేసుకుంటుంటే మంచిగా వస్తుంటాయి. కాబట్టి మీరు ప్రొఫెషనల్ వేలో కాకున్నా గానీ, అంత పర్ఫెక్ట్ వేలో కాకున్నా గానీ వీడియో మార్కెటింగ్ చేయండి. కానీ యూనిక్ చేయండి. అంటే ఒక ప్రోడక్ట్ కి కరెక్ట్ గా డిఫైన్ చేయండి, డీటెయిలింగ్ ఇవ్వండి. ఎంత డీటెయిలింగ్ మంచిగా ఇస్తారు మీరు, అంతా మీకు బెనిఫిట్ అనేది జరుగుతుంది. పబ్లిక్ వ్యూవర్స్ ఇంట్రెస్టెడ్ ఉంటారు, దాంతో బెనిఫిట్ ఉంటుంది. వీడియోస్ తయారు చేసిన తర్వాత మీరు యూట్యూబ్ లో ఫ్రీ ఉంది, యూట్యూబ్ లో అప్లోడ్ చేయొచ్చు. ఎన్నైనా వీడియోస్ అప్లోడ్ చేయొచ్చు. గూగుల్ వీడియోస్ లో అప్లోడ్ చేయొచ్చు, యాహూ వీడియోస్ లో అప్లోడ్ చేయొచ్చు, ఎక్సెట్రా. ఇలా చాలా సోర్సెస్ ఉన్నాయి, అందులో మీరు అప్లోడ్ చేయొచ్చు. ఇవి అన్ని సోర్సెస్ కంటే మీకు ఎక్కువ విజిటర్స్ వచ్చేది యూట్యూబ్ నుంచి. ఎందుకంటే గూగుల్ తర్వాత యూట్యూబ్ కి చాలా విజిటర్స్ వస్తారు యూట్యూబ్ వీడియోస్ వాచ్ చేయడానికి. అయితే మీ వీడియోస్ తప్పక యూట్యూబ్ లో ఇది చేయండి, యూట్యూబ్ లో అప్లోడ్ చేయండి. ఇంక్లూడ్ యువర్ ఇంపార్టెంట్ కీవర్డ్స్ ఇన్ ట్యాగ్స్ ఆఫ్ వీడియో డిస్క్రిప్షన్ వైల్ సబ్మిటింగ్ యువర్ వీడియో. అంటే ట్యాగ్స్, మీరు ఏ ప్రోడక్ట్ ఉంది మీది, ఎవరికి అమ్మాలనుకుంటున్నారు, ఎవరు ఆ ప్రోడక్ట్స్ వెతుకుతున్నారు, అటువంటి వాళ్ళ ట్యాగ్స్. అంటే మీ ప్రోడక్ట్ ని బట్టి కీవర్డ్ ట్యాగ్స్, కీవర్డ్ ప్లానర్ నుంచి, గూగుల్లో కీవర్డ్ ప్లానర్ ఉంది, నేను ఇంతకు ముందు వీడియోలో చూపించినాను. ఆ కీవర్డ్ ప్లానర్ లో ఆ కీవర్డ్స్ అక్కడ నుంచి తీసుకొని మీకు సంబంధించిన, మీ ప్రోడక్ట్ కి సంబంధించిన కీవర్డ్స్ తీసుకొని అది కనుక మీరు డిస్క్రిప్షన్ లో మరియు ఆ ట్యాగ్ సెక్షన్ లో వీడియోస్ అప్లోడ్ చేసేటప్పుడు రాసినట్టయితే మీకు బెనిఫిట్ అవుతుంది. అక్కడ నుంచి మీకు ట్రాఫిక్ అనేది ఎక్కువ జనరేట్ అవుతుంది. ఇంకొకటి మర్చిపోకూడదు ఏంటంటే, డిస్క్రిప్షన్ లో మీ వెబ్సైట్ యొక్క లింక్ అన్నట్టు పెట్టాలి. ఇంకోటి ఇక్కడ ఏం చెప్పాలంటే, చాలా మందికి నేను డైరెక్ట్ గా ఫేస్ టు ఫేస్ వీడియోస్ చేయను అని ఉంటుంది. అయితే పర్వాలేదు, మీరు వేరే సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, ఆ సాఫ్ట్వేర్స్ తోని మీరు డైరెక్ట్ గా వీడియోస్ తయారు చేసుకోవచ్చు. మీరు మీ ఫేస్ చూపించే అవసరం కూడా ఉండదు. అటువంటి కూడా జస్ట్ ట్రైనింగ్ పర్పస్ వీడియోస్ తయారు చేసి మీరు అప్లోడ్ చేయొచ్చు. కానీ ఇది మర్చిపోకండి ఏంటంటే, మీ వీడియో కింద మీ వెబ్సైట్ డిస్క్రిప్షన్ లింక్ అన్నట్టు కంపల్సరీ పెట్టండి. సోషల్ బుక్ మార్క్ ద వీడియో లింక్ టు జస్ట్ సబ్మిటెడ్ టు యూట్యూబ్ ఆర్ అదర్ సైట్స్. ఇప్పుడు సోషల్ బుక్ మార్కింగ్ చేయండి. ఇప్పుడు యూట్యూబ్ నుంచి మరి వేరే ఫేస్బుక్ కి వెళ్ళాలి, ట్విట్టర్ కి వెళ్ళాలి, లింక్డ్ ఇన్ కి వెళ్ళాలి, వేరే సోషల్ బుక్ మార్కింగ్ కి వెళ్ళాలి. అయితే మీరు అది చేయండి. అది చేసినట్టయితే మీకు మీ బిజినెస్ అన్నట్టు చాలా పెరుగుతుంది. మీ వీడియో అన్నట్టు చాలా మందికి షేర్ అవుతుంది. కాబట్టి చాలా మంది మీ వెబ్సైట్ కి వస్తుంటారు. దాంతో మీకు బెనిఫిట్ జరుగుతుంది. ఫైండ్ అవుట్ మోర్ సచ్ వీడియో సైట్స్ దట్ రిసీవ్ హై ట్రాఫిక్ ఇన్ ఆర్డర్ టు సబ్మిట్ యువర్ వీడియో టు దెమ్. అంటే ఇంకో బెనిఫిట్ ఏంటంటే, మీరు ఈ వీడియో తయారు చేసిన తర్వాత కొన్ని సైట్స్ ఉన్నాయి, అందులో ఎక్కువ ట్రాఫిక్ వస్తుంటుంది. కొంతమంది పేమెంట్ తీసుకొని మీ వీడియోస్ అక్కడ పెడతారు, కొంతమంది ఫ్రీ కూడా ఇస్తారు. అయితే అటువంటి సైట్స్ ని వెతకండి. వెతికిన తర్వాత అందులో మీ వీడియోస్ అక్కడ పెట్టండి. ఎందుకంటే అక్కడ హై ట్రాఫిక్ వస్తుంది కాబట్టి మీ వీడియోస్ చూస్తారు. వీడియోస్ చూసిన తర్వాత మీ వెబ్సైట్ కి లింక్ ఉంటుంది కాబట్టి మీ వెబ్సైట్ లింక్ కి వస్తారు. అక్కడ నుంచి మీ ప్రోడక్ట్స్ బయింగ్ జరుగుతాయి. క్రియేట్ మోర్ వీడియోస్ అండ్ రిపీట్ ది అబౌవ్ స్టెప్స్. యూ షుడ్ గెట్ బెటర్ విత్ ప్రాక్టీస్. మీరు కంటిన్యూస్ గా రెగ్యులర్ గా వీడియోస్ తీస్తూ ఉండండి. ఏదో కొన్ని తీసినాము స్టాప్ చేస్తే అలా ర్యాంకింగ్ రాదు. యూట్యూబ్ నుంచి మీకు ఎక్కువ ట్రాఫిక్ రావాలంటే కన్సిస్టెంట్లీ మీరు వర్క్ చేస్తూ ఉండాలి. కంటిన్యూస్ గా మీరు రిపీటెడ్ వీడియోస్ తయారు చేసుకుంటూ ఉండాలి. దాంతో మీకు బెనిఫిట్ అనేది ఉంటుంది. ఎక్కువ ట్రాఫిక్ మీ వెబ్సైట్ కి వస్తుంది. అంటే ఎస్ఈఓలో ఇది ఒక మెథడ్. అంటే యూట్యూబ్ నుంచి కూడా మనకి ట్రాఫిక్ రావాలి, వీడియోస్ నుంచి కూడా ట్రాఫిక్ రావాలి. అయితే ఎస్ఈఓ చేసేటప్పుడు గూగుల్లో ఇది అన్ని వర్తిస్తాయి. అంటే వేరే వేరే సోర్సెస్ నుంచి ఆన్ పేజ్ ఎస్ఈఓ ప్లస్ ఆఫ్ పేజ్ ఎస్ఈఓ, మరి యూట్యూబ్, మరి వేరే ఇతర లింక్స్, ఫోటో లింక్స్, అటువంటి బ్యానర్ లింక్స్ అటువంటి మనకి వచ్చినట్టయితే, మీ వెబ్సైట్ కి వచ్చినట్టయితే మీకు బెనిఫిట్ అనేది ఎక్కువ జరుగుతుంది. నెక్స్ట్ అడ్వాంటేజెస్. వీడియో మార్కెటింగ్ తోని అడ్వాంటేజెస్ ఏమున్నాయి? దీంతో ఏం జరుగుతుందంటే మీ ఎక్స్పోజర్ పెరుగుతుంది. అంటే మీరు ఉన్నారు అన్నట్టు జనాలకు తెలుస్తుంది. మీ ప్రోడక్ట్ ఉన్నట్టు చాలా మంది జనాలకు తెలుస్తుంది. ఇప్పుడు మీరు టీవీ చూస్తుంటారు, టీవీలో ఒక ప్రోడక్ట్ వీడియో వస్తుంది, అది
చాలా మందికి వెళ్తుంది, రిపీటెడ్ టైమ్స్ చూస్తుంటారు కాబట్టి సెల్లింగ్ అనేది ఎక్కువ జరుగుతుంది. అలాగే మీ వెబ్సైట్లో ఉన్న ప్రోడక్ట్ గురించి మీరు జస్ట్ చిన్న చిన్న వీడియోస్ తీసి అక్కడ పెట్టినా చాలా మంది చూస్తారు, విజిట్ చేస్తారు. మరి SEOలో కూడా ఇది ఒక హై పేజ్ ర్యాంక్ గా ఉంటుంది. అంటే వీడియో సైట్స్ కి హై పేజ్ ర్యాంక్ ఉంటుంది, దానికి వాల్యూ అనేది ఎక్కువ ఉంటుంది, మీకు బెనిఫిట్ అనేది జరుగుతుంది. ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే చాలా మందికి రీడింగ్ అంటే ఇంట్రెస్టెడ్ ఉండదు, చాలా మంది రీడింగ్ చేయరు. అయితే వాళ్ళు జస్ట్ వీడియో ప్రిఫర్ చేస్తారు, వీడియో చూడాలని చూస్తూ ఉంటారు. అయితే ఆ వీడియోస్ ని మీరు అక్కడ ఉంచినట్టయితే మీకు బెనిఫిట్ ఉంటుంది. లేకుంటే జస్ట్ ఆర్టికల్స్ రాస్తున్నారు, వెబ్సైట్ లో ఆర్టికల్సే రాస్తున్నాము, ఆర్టికల్స్ రాసిన తర్వాత ఎవరు వస్తలేరంటే, ఎందుకంటే చాలా మంది అంత పెద్ద పెద్ద ఆర్టికల్స్ చదవాలంటే కూడా కొద్దిగా కష్టం ఉంటుంది. కొంతమంది వీడియోస్ లో షార్ట్ మెసేజ్ ఉంటుంది కాబట్టి చూడాలనుకుంటారు. అందుకు మీరు వీడియోస్ తయారు చేసి మీ డిస్క్రిప్షన్ లో అక్కడ మీరు కింద మీ వెబ్సైట్ లింక్ రాయండి. ఇంకోటి అడ్వాంటేజ్ ఏముందంటే ఇక్కడ మీరు యూట్యూబ్ మార్కెటింగ్ చేసినట్టయితే, వీడియో మార్కెటింగ్ చేసినట్టయితే మీ కాంపిటీషన్ కి, ఇప్పుడు మీరు ఒక ప్రోడక్ట్ అమ్ముతున్నారు మీ వెబ్సైట్ మీద, అదే సేమ్ ప్రోడక్ట్ వేరే వెబ్సైట్ లో అమ్ముతున్నారు, ఎవరైనా అమ్ముతున్నారు. అయితే మీ వెబ్సైట్ ర్యాంకింగ్ రావాలంటే మీరు కొద్దిగా డిఫరెంట్ గా మీ వెబ్సైట్ లో మీ వీడియో ఉంది, మీ వీడియో ఉంటే అది ఫస్ట్ పేజ్ కి వచ్చే అవకాశం ఉంటుంది. అంటే మీరు మీ కాంపిటీషన్ లో కూడా మీరు ఫస్ట్ గా ముందుకు వెళ్ళొచ్చు. కాబట్టి ఆ వీడియో మార్కెటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. దాంతో ఫ్రీ బ్యాక్ లింక్స్ అండ్ ఫ్రీ ట్రాఫిక్ అనేది వస్తుంది. ఇక్కడ నేను మీకు టిప్ ఇస్తున్నాను. If you'd like your video to appear at the end of competitor's video, all you have to do is use the same title tags and keywords that they have used. Just ensure that you place them in exact same order as they appear on your competitor's video, and your videos will be next one after a viewer finishes watching them. ఈ టిప్ చాలా ఇంపార్టెంట్ టిప్, ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు సపోజ్ చేయండి వేరే ప్రోడక్ట్, మీ ప్రోడక్ట్ లాగా సేమ్ ప్రోడక్ట్ ఇంకోటి మార్కెట్లో ఉంది, వేరే వెబ్సైట్లో ఉంది. మీరు గూగుల్లో చూసినప్పుడు వాళ్ళ లింక్ అన్నట్టు కనబడుతుంది, వాళ్ళ వెబ్సైట్ లింక్ అక్కడ కనబడుతుంది, ఆ టైటిల్ అన్నట్టు కనబడుతుంది, ఆ పేజ్ కి టైటిల్ కనబడుతుంది. అయితే మీరు కూడా ఏం చేయాలంటే ఆ సేమ్ టైటిల్, ఆ సేమ్ కీవర్డ్స్ అది సేమ్ యూజ్ చేసినట్టయితే ఏం జరుగుతుందంటే ఎవరైనా వాళ్ళ వెబ్సైట్ కి ఫస్ట్ విజిట్ చేసినప్పుడు చూసినప్పుడు నెక్స్ట్ ఆ వీడియో మీది ప్లే అవుతుంది. అంటే కనెక్టెడ్ ఉంటుంది కాబట్టి మీ వీడియో కూడా ప్లే అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అయితే మీరు టైటిల్స్ ని కాపీ పేస్ట్ చేయండి, వేరే వాళ్ళ టైటిల్స్ చూడండి, వాళ్ళు టాప్ పేజ్ లో ఫస్ట్ లైన్ లో ఉన్నారనుకోండి, అదే సేమ్ టైటిల్ తీసుకొని సేమ్ ప్రోడక్ట్ మీది కూడా ఉంటుంది కాబట్టి మీరు అదే టైటిల్ పెట్టేసి యూజ్ చేయండి. మీ వీడియో కూడా దానికి సెకండ్ పొజిషన్ లో లేదా థర్డ్ పొజిషన్ లో ఉంటుంది. అయితే అక్కడి నుంచి కూడా మీకు ఎక్కువ ట్రాఫిక్ వచ్చే అవకాశం ఉంటుంది, బెనిఫిట్ అనేది ఎక్కువ జరుగుతుంది. దీంతో మనము ఈ మాడ్యూల్ ఇక్కడ కంప్లీట్ చేస్తున్నామంటే ఇక్కడ మీరు బెనిఫిట్స్ ఆఫ్ వీడియో మార్కెటింగ్ తెలుసుకున్నారు. అయితే వీడియో మార్కెటింగ్ తప్పక చేయాలి, 100% చేయాలి. ఇక్కడ నుంచి మనము నెక్స్ట్ మాడ్యూల్కి వెళ్దాము.